ఇలా ఏంటి ఎందుకు ఇలా? అదే ప్రతిసారి ఇలా గొడవ దేనికి? దానికి రీజన్ కూడా నువ్వే కదా. ఇదే ఈ నీ తప్పుల యాటిట్యూడ్ మన ప్రతి గొడవ వెరీ ఫనీ. యాటిట్యూడ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? సరే ఫర్గెట్ అబౌట్ ఇట్. మరి ఇప్పుడు ఏమంటావు? I can't continue this relationship any further. We need to break up. సరే బ్రేకప్ అవుదాం. ఒక్క 5 రీజన్స్ చెప్పు, మనం ఎందుకు బ్రేకప్ అవుదాం? నీకు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎలా చెప్తాను? అర్రే డెసిషన్ మాత్రం వెంటనే చెప్పేస్తారు, రీజన్ మాత్రం ఆలోచిస్తారా? నా గురించి మాట్లాడుతున్నప్పుడు నన్ను అడ్రస్ చేయి. అందరు అమ్మాయిలను ఎందుకు లాగుతున్నావు? నువ్వు అమ్మాయి కాదా? సినిమా నేను కూడా చూసా. ఏంటి తప్పంతా నాదన్నట్టు మాట్లాడుతున్నావు? మరి బ్రేకప్ ఇష్యూ రేజ్ చేసింది నువ్వే కదా, నువ్వే చెప్పు. ఆ ఇష్యూ రేజ్ చేసేటట్టు చేయించింది నువ్వే కదా. ఏంటి చేసేది? నా లవ్ గురించి నేను పోల్సింగ్ కొన్నా, అది తప్ప? నీ లవ్ గురించి ఉంటే తప్పులేదు కానీ నా గురించి ఉంటున్నావు. ఎప్పుడు చూసినా ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఎవరితో వెళ్ళావు, మన రిలేషన్షిప్ మొత్తం ఈ 3 questions చంపేసి. ఐ వాజ్ కన్సర్న్ అబౌట్ యూ, అంతేగాని ప్రతివన్ కాదు. కన్సర్న్? ఇవే క్వశ్చన్స్ మేము అడిగితే ఎందుకు అనుమానిస్తున్నావు నన్ను? ఆ మాత్రం నమ్మకం లేదా? టీవీ సీరియల్లో ఉండే ఎక్స్ప్రెషన్స్ అన్ని మీ ఫేస్ లో చూపిస్తారు. నువ్వు తక్కువ. నేను మీట్ అవ్వడానికి వచ్చిన వెంటనే నా ఫోన్ తీసుకొని మెసేజ్ అన్నీ చెక్ చేస్తాను. స్పాట్లో ఒక అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చిందంటే ఆ రోజంతా నీ ఫోన్లో నన్ను చూస్తాను. ఇదే నీలో నచ్చిన ఇంకో విషయం. నీలో తప్పు పాయింట్అవుట్ చేస్తే వెంటనే నాలో ఇంకో తప్పు పాయింట్అవుట్ చేస్తావు. అలానా? మరి నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ కాల్ చేస్తున్నప్పుడు ముందే చెప్పచ్చుగా. నీకో విషయం అర్థం కావట్లేదు. మనం ఈ సిచ్యువేషన్ లో ఉండడానికి కారణం నీ తప్పులు నీకు పాయింట్అవుట్ చేయడం వల్లే. ఏమో మీ మిస్టేక్స్ ఇక్కడ పాయింట్అవుట్ చేస్తామోనని దానికన్నా ముందే నాలో తప్పులు వెతుకుతాను. అలా అంటావా? సరే అయితే ఫేస్బుక్ లో నీ రిలేషన్షిప్ స్టాటస్ నేను పోస్ట్ చేసేదాకా నువ్వు మార్చలేదే, ఎందుకో చెప్పునా? మారిస్తే నీతో అమ్మాయిలు ఎక్కడ మాట్లాడేమో అని. మీరు కమిట్ అయ్యాక కూడా వేరే అమ్మాయిని చూసి సొల్లు కాచుకుంటారు. అంటే కమిట్ అయితే సన్యాసం తీసుకున్నట్ట అన్ని వదిలేసి మీ పేరు జపం చేయడానికి? ఆయన అమ్మాయిలను తక్కువ కాదు, మీరు చూస్తే జస్ట్ చూస్తే సొల్లు కాచుకోవటం. అయినా మీరు మటుకు గర్ల్ ఫ్రెండ్ ని కలవాలంటే సింపుల్ గా వస్తారు. అదే నా ఫ్రెండ్ ని తీసుకొస్తే హీరోలా రెడీ అయ్యి వస్తారు. ఇన్ఫాక్ట్ మాకంటే ఎక్కువ మేకప్ మీరే కొట్టుకొస్తారు. అంటే నీ ఫ్రెండ్ చెప్పుకోవాలి కదా, నీ బాయ్ ఫ్రెండ్ చూడటానికి హ్యాండ్సమ్గా ఉండాలి, ఇంకే అలా చెప్తాం. లవ్ కి ముందు ఎన్ని చెప్తారు, ఇలా ఉందాం అలా ఉందాం అని. రిటైర్మెంట్ వరకు కూడా ప్లానింగ్ చేస్తారు. వన్స్ కమిటెడ్ కనీసం సినిమా ప్లాన్ కూడా సరిగ్గా వేరు. ఎక్కడైనా పెళ్లికి 1000 అబద్ధాలు చెప్పమంటారు, మీరు ప్రేమకే 1,00,000 అబద్ధాలు చెప్తారు. నేను ఏమన్నా పొలిటికల్ లీడర్ అన్నా సినిమా నిలబెట్టుకోవడానికి? అయినా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే కొంచెం తక్కువే చెప్పాను. నేను ఖర్చు పెట్టిన క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టుకోలేక మా నాన్న సగం ఆసం ఇచ్చాడు. ఒక విషయం తెలియక చాలా రిలాక్స్గా ఉన్నాను. నేను ఖర్చు పెట్టమన్నానా? వద్దన్నా గొప్పయిపోయి ఖర్చు పెట్టేసుకుంటాను. నీ కష్టాలు ఉన్నాయని తెలిసినప్పుడు ఎందుకు చేశావు? మరి అమ్మాయిని పడేయడం ఎలా? వితిన్ 30 days అని ఏదో ట్రిక్కులన్నీ మా మీద వేస్తే ఎందుకు పడం? నువ్వే మాత్రం అబ్బాయిని పడగొట్టడం ఇలా 15 days అట్లాంటివన్నీ యూజ్ చేస్తే మాత్రం పడేయకుండా ఎలా ఉంటావు? లవ్కి ముందే మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరని చెప్పా, కానీ నువ్వు ధైర్యంగా వచ్చి మాట్లాడతాను. లవ్ స్టార్ట్ అయిన తర్వాత సెటిల్ అయ్యాక మాట్లాడతానన్నావు. ఇప్పుడేమో ఇంకా సెటిల్ అవ్వలేదు, ఎలా మాట్లాడతా అంటున్నావు. మళ్ళీ ఏదో పెద్ద త్యాగం చేసినట్టు నా కోసం వెయిట్ చేయొద్దు, మీ పేరెంట్స్ చూసిన సంబంధం చేసుకో అంటావు. ఇప్పటికీ అదే చెప్తున్నా, వెయిట్ చేయకపోతే వెళ్ళి పెళ్లి చేసుకో. మీరు యారికి షాదీ అని పెద్ద పోస్ట్ నోట్ వేపిస్తా. సో మరి ఫైనల్గా ఏం చేద్దామో నువ్వే చెప్పు. వద్దు, వద్దమ్మా. నాకు ఆ సంబంధం ఓకే అని చెప్పమ్మా. అవును, రేపు సాయంత్రం వెళ్తాను మనం చూద్దాం. ఓకే ఉంటానమ్మా. ముందే బ్రేకప్కి ఫిక్స్ అయ్యి నాతోనే లవ్ వద్దని చెప్తావు నీ ప్లాన్ కదా. నేను మధ్యలో చేరాను, మొన్న మధ్య ఫోన్ నుంచి చేస్తే నాకు సంబంధం ఉంది. గుడ్ బాయ్.
I'm done with you. I'm leaving. Goodbye. అయినా అంత చెప్పాడు పెళ్లి చూపులేంటి మనకి ఫ్లాట్ షీట్ ఎక్స్ట్రా లేదే ఏం సెంటిమెంట్ అర్థం అయ్యో కావ్య Yes. Nice to meet you. So, మీకేమన్నా లవ్ స్టోరీస్ ఉన్నాయా? లేదు లేదు మనకు అంత టైం లేదు ఇప్పుడు. మరి నీకు నేనా? I don't believe in love. మా మమ్మీకి ఫస్ట్ సంబంధం సెట్ అయిపోయిందని తెలిస్తే ఆనందం అసలు తట్టుకోలేదు. నేను ఇంటి వరకు నేను డ్రాప్ చేయగలుగుతాను. యూనో నా కార్లో ఎక్కిపోయి ఫస్ట్ అమ్మాయి